హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మోనికా 49 హాస్పిటల్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. అండ్ టుడే ద టాపిక్ ఆఫ్ డిస్కషన్ వచ్చేసండి ఇట్ ఈస్ అల్ట్రాసౌండ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో చాలా మిత్ ఉంటుంది దట్ అల్ట్రాసౌండ్ సేఫేనా ప్రెగ్నెన్సీలో, అల్ట్రాసౌండ్లో రేడియేషన్ వాడతారా, రేడియేషన్ ఒకవేళ ఉంటే బేబీకి హార్మ్ఫుల్ కదా, సో హౌ సేఫ్ ఇస్ అల్ట్రాసౌండ్ ఇన్ ప్రెగ్నెన్సీ, బెనిఫిట్స్ ఎక్కువనా రిస్క్స్ ఎక్కువనా అల్ట్రాసౌండ్లో, ఇలా చాలా మిత్స్ ఉంటాయి అమాంగ్ ద కామన్ పీపుల్. సో ఈరోజు డిస్కషన్లో విల్ ట్రై టు క్లియర్ మోస్ట్ ఆఫ్ యువర్ డౌట్స్. సో ఫస్ట్ అల్ట్రాసౌండ్ అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అండి, ఒక పిక్చర్ క్రియేట్ చేయడానికి ఇట్ యూజెస్ సౌండ్ వేవ్స్. సో రేడియేషన్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ అల్ట్రాసౌండ్. ఎక్కడ వాడతాము రేడియేషన్ అంటే ఎక్స్రేస్లో ఉంటుందండి, సిటీ స్కాన్లో వాడతాం రేడియేషన్. సో బోత్ ఎక్స్రేస్ అండ్ సిటీ స్కాన్ ఆర్ కాంట్రాఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. కమింగ్ టు అల్ట్రాసౌండ్, అల్ట్రాసౌండ్ అనేది ఎన్ని అల్ట్రాసౌండ్ స్కాన్స్ అన్నవి ప్రెగ్నెన్సీలో ఇంపార్టెంట్, ఏవేవి ఇంపార్టెంట్ డెఫినెట్గా జరగాలి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే డేటింగ్ స్కాన్ అంటామండి. అంటే మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మ్ అయిన వెంటనే, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో 2 లైన్స్ కనపడిన వెంటనే వీ హ్యావ్ టు అప్రోచ్ అ డాక్టర్. మన రెలవెంట్ క్లినికల్ హిస్టరీ గ్యాదర్ చేసుకొని క్లినికలీ ఎగ్జామిన్ చేసి స్కాన్ కూడా అడ్వైస్ చేస్తారు డాక్టర్. ఈ స్కాన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఈ డేటింగ్ స్కాన్ ఎస్పెషలీ వీ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ అరౌండ్ 6 to 7 వీక్స్. ఇలా చేసినప్పుడు మనకు లొకేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉందా లేదా, ప్రెగ్నెన్సీ ఉంటే ఎక్కడ ఉంది. సో శాక్ అన్నది ఎక్కడ కనపడాలంటే ఇన్సైడ్ ద యూట్రస్ అండి. సో ఇక్కడ ఒకవేళ ట్యూబ్లో ఉంటే ద లొకేషన్ ఈజ్ అవుట్ సైడ్ ద యూట్రస్, సో దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. అకార్డింగ్లీ వీ కెన్ టేక్ మెజర్స్ అనమాట. బికాజ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లేటర్ ఆన్ అడ్వాన్స్ అయితే అలాగే వెళ్ళి మెడికల్ అండ్ సర్జికల్ ఎమర్జెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ కాకుండా ఇప్పుడు యూట్రస్లో ఉంది అనుకోండి, ఈజ్ అ బేబీ ఫీటల్ పోల్ కనపడుతుందా. సో ఈ డేటింగ్ స్కాన్లో అండి లొకేషన్, సో అవుట్ సైడ్ ట్యూబ్స్లో ఉంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రూల్ అవుట్ చేసుకుంటాము. ఇన్ ద యూట్రైన్, ఇంట్రా యూట్రైన్ ఉంది అనుకోండి ప్రెగ్నెన్సీ, ఇట్స్ ద రైట్ లొకేషన్. ఇప్పుడు చూసుకోవాల్సింది శాక్, ఉత్త జీ శాక్ కనపడుతుందా, జెస్టేషనల్ శాక్, లోపల ఒక ఫీటల్ పోల్ కూడా కనపడుతుందా. కనపడుతుంది అంటే కార్డియాక్ యాక్టివిటీ, వీ కెన్ సీ ద కార్డియాక్ ఫ్లిక్కర్ అనమాట ఆన్ ద స్కాన్. ఆ తర్వాత ఏంటంటే బైలేటరల్ అడ్నెక్సా అంటాం. అడ్నెక్సా అంటే పక్కనే ఉన్న ట్యూబ్స్ కానీ ఓవరీస్లో కానీ ఏమైనా పెథాలజీ ఉందా, యూట్రస్ వాల్స్లో ఏమైనా ఫైబ్రాయిడ్స్ లాంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా డేటింగ్ స్కాన్లో తెలుస్తుంది. అనదర్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఆఫ్ డేటింగ్ స్కాన్ ఏంటి అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ కన్సెప్షన్ ఏదైతే ఉందో వీ కెన్ క్యాల్కులేట్ ఇట్ యాక్యురేట్లీ. నార్మల్గా రెగ్యులర్గా సైకిల్స్ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే వాళ్ళ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ డేట్ గుర్తుందో వాళ్ళకి ఈ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ కన్సెప్షన్ బై స్కాన్ విల్ ఆల్మోస్ట్ బీ సిమిలర్ అనమాట, నాట్ మోర్ దెన్ అ వీక్ డిఫరెన్స్. కొంతమంది ఉంటారు దే హ్యావ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్, దే ఆర్ నాట్ షూర్ వెన్ దే హ్యావ్ కన్సీవ్డ్. సో వాళ్ళకు క్యాల్కులేట్ చేయాలంటే ఎక్స్పెక్ట్ డేట్ ఆఫ్ డెలివరీ ఇట్ ఈస్ డిఫికల్ట్ అనమాట. వీళ్ళల్లో త్రూ దిస్ డేటింగ్ స్కాన్ వీ కెన్ హ్యావ్ దట్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ కన్సెప్షన్, డేట్ మనకు చేతిలో ఉంటుంది, ఎప్పుడు డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి. సో దిస్ ఈజ్ అబౌట్ డేటింగ్ స్కాన్. నెక్స్ట్ స్కాన్ వచ్చేసి వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ఎన్టీ స్కాన్ అంటామండి, అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ. ఈ ఎన్టీ స్కాన్ అనేది ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అరౌండ్ 11 to 13 వీక్స్, ఈ టైంలో చేయాలంటాం. వై ఈజ్ దిస్ స్కాన్ సో ఇంపార్టెంట్ అంటే ఈ ఎన్టీ స్కాన్లో మనకు నెక్ వెనకాల న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అని ఒక సాఫ్ట్ టిష్యూ ట్రాన్స్లూసెంట్ జోన్ ఉంటుంది, అది మెజర్ చేస్తారు ద రేడియాలజిస్ట్. అండ్ ఆల్సో ఒక నేజల్ బోన్ కనపడుతుందా లేదా అది కూడా చూస్తారనమాట. ఇవి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే వీటిల్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ కనిపిస్తే వీఆర్ ట్రయింగ్ టు స్క్రీన్ ఫర్ డౌన్ సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్ అంటే ఒక క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఇన్ ద బేబీ. అదా బేబీలో ఒకవేళ ఈ డౌన్ సిండ్రోమ్ ఉంటే ఈ 2 వాల్యూస్ మనకు న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ ఇంక్రీజ్డ్ రావడం కానీ లేదా నేజల్ బోన్ కనిపించకపోవడం కానీ అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇటువంటి బేబీ ఒకవేళ ప్రోగ్రెస్ అయ్యి డెలివరీ అయింది అనుకోండి, ఆ బేబీ మైట్ హ్యావ్ అనామలీస్, వేరియస్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కానీ, బిహేవియర్ ప్రాబ్లమ్స్, ఐక్యూ ప్రాబ్లమ్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఇదంతా అవాయిడ్ చేయడానికి ఎన్టీ స్కాన్ విల్ హెల్ప్. ఈ ఎన్టీ స్కాన్లో ఒకవేళ ఏదో అబ్నార్మాలిటీ అని వచ్చింది అంటే దిస్ ఇస్ నాట్ 100%, వీ హ్యావ్ టు ఫాలో ఇట్ అప్ ఫర్ అ కన్ఫర్మేషన్. ఏం చేయొచ్చు అంటే కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్ కానీ, ఆమ్నియోసెంటసిస్ అని ఉంటుంది. అంటే డైరెక్ట్గా అగైన్ అల్ట్రాసౌండ్ గైడెన్స్లోనే ఫ్లూయిడ్ ఉంటుంది కదా బేబీ చుట్టూ, ఆ ఫ్లూయిడ్ని తీసి ఆ ఫ్లూయిడ్లో ఉన్న సెల్స్లో మనం క్రోమోజోమల్ నెంబర్ని విల్ ట్రై టు క్యాల్కులేట్ అండ్ ఫైండ్ అవుట్ నిజంగా డౌన్ సిండ్రోమ్ ఇష్యూ ఉందా లేదా బేబీకి అని చెప్పేసి. సో దిస్ ఈజ్ అబౌట్ ఎన్టీ స్కాన్. ఎన్టీ స్కాన్ ఇస్ 11 to 13 వీక్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కాన్ వచ్చేసి ఇట్ ఈస్ 18 to 20 వీక్స్ దగ్గర. ఈ టైంలో చేయాల్సిన స్కాన్ అనామలీ స్కాన్. దాన్నే మన డాక్టర్స్ ఇప్పుడు టీఫా స్కాన్ కూడా అంటారండి. టీఫా స్కాన్ అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్.
సో ఈ టీఫా స్కాన్ ఆర్ అనామలీ స్కాన్లో వీ ఇమేజ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బేబీ, హెడ్, ద అబ్డామిన్. సో ఇవన్నీ చూసి ఏం చేస్తున్నామంటే ఆల్ ఆర్గన్స్ ప్రాపర్గా డెవలప్ అవుతున్నాయా అని చెప్పేసి వీఆర్ ట్రయింగ్ టు డిటర్మిన్, దట్ ఈస్ అనామలీ స్కాన్. ద లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ వచ్చేసి ఇట్ ఈస్ గ్రోత్ స్కాన్ అండి. సో గ్రోత్ స్కాన్ అంటే అరౌండ్ 30 to 32 weeks, ఎనీవేర్ అరౌండ్ దేర్ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద లాస్ట్ థర్డ్ ట్రైమెస్టర్లో. అండ్ వై దిస్ ఇస్ ఇంపార్టెంట్ అంటే గ్రోత్ ఆఫ్ ద బేబీ అప్రోప్రియేట్గా ఉందా ఫర్ ద జెస్టేషనల్ ఏజ్, వెయిట్ అప్రోప్రియేట్గా ఉందా, బ్లడ్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, యూట్రైన్ ఆర్టరీలో కానీ అంబలికల్ ఆర్టరీలో కానీ ఏమన్నా రిస్క్ ఆఫ్ ప్రీ ఎక్లాంసియా, హైపర్ టెన్షన్ ఏమన్నా ఉందా మదర్లో కానీ, దానివల్ల ఏమన్నా బేబీకి వెళ్ళే బ్లడ్ సప్లై కాంప్రమైజ్డ్గా ఉందా, దీన్ని బట్టి మనకు ప్రీటర్మ్ డెలివరీ ఛాన్సెస్ కానీ, గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉండే ఛాన్స్ కానీ, లో బర్త్ వెయిట్తో బేబీ పుట్టే ఛాన్సెస్ కానీ మనకు తెలుస్తాయి త్రూ దిస్ గ్రోత్ స్కాన్. సో ద ఇంపార్టెంట్ స్కాన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, లైక్ ఐ టోల్డ్, ఫస్ట్ విల్ బీ అ డేటింగ్ స్కాన్, అన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, నెక్స్ట్ ఈజ్ అన్ ఎన్టీ స్కాన్, తర్వాత అనామలీ స్కాన్ అండి, ఆ తర్వాత లాస్ట్ వన్ ఇస్ ద గ్రోత్ స్కాన్. సో ఈ 4 scans ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ. ప్రతి లేడీ కూడా, ఒక ప్రెగ్నెంట్ లేడీ షుడ్ హ్యావ్ ఆల్ దీస్ 4 scans డన్ డ్యూరింగ్ హర్ ప్రెగ్నెన్సీ. సో అగైన్ అల్ట్రాసౌండ్ డస్ నాట్ యూజ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ రేడియేషన్, ఓన్లీ సౌండ్ వేవ్స్ మాత్రమే వాడుతుంది కాబట్టి ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఇట్ విల్ ఓన్లీ ప్రొవైడ్ us with the benefits. థ్యాంక్ యూ. మా 49 యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతి అండ్ టీమ్ వీడియోల ద్వారా ఇచ్చే సలహాలు సూచనలు పాటించండి. మేము మీ నమ్మకాన్ని నిజం చేస్తాం.